ఈ మధ్య చాలా కామన్గా వింటున్నాం అందరూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నామని. ఇది ఒక ట్రెండ్ మాత్రమే కాదు, ఇది సైంటిఫికలీ ప్రూవెన్ మెథడ్ ఫర్ ఇంప్రూవింగ్ హెల్త్. ముఖ్యంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మెటబాలిజాన్ని మెరుగుపరచడం ద్వారా మరియు క్యాలరీ తగ్గింపుతో బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. భారతీయ సంస్కృతిలో ఉపవాసాలు చాలా కామన్. మతపరమైన ఉపవాసాలతో పోల్చినట్టయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ భోజన సమయంపై దృష్టి పెడుతుంది, కానీ భోజనాన్ని స్కిప్ చేయడం కాదు. చాలా మందిలో అపోహలు ఉన్నాయి. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆకలిని పెంచుతుంది, శారీరకంగా బలహీనతను కలిగిస్తుంది. కానీ చాలా అధ్యయనాల్లో తేలింది ఏంటంటే ఇది నిజం కాదు. సరిగ్గా అమలు చేసినట్టయితే ఇది వెరీ సేఫ్. డాక్టర్గా నా సలహా ఏమిటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అందరికీ ఒకే విధంగా ఉండదు. మీకు డయాబెటీస్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే ప్రారంభించడానికి ముందు మీ పర్సనల్ ఫిజిషియన్ని సంప్రదించండి. మీ ఆరోగ్యము, జీవనశైలికి అనుగుణంగా ఫాస్టింగ్ విధానాన్ని రూపొందించుకోవాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషనల్ విజ్డమ్ అండ్ మోడర్న్ సైన్స్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏ ఏజ్లో అయినా చేయవచ్చు. ఈ వయసులో నేను కూడా 16 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డిసిప్లిన్తో 4 months చేశాను. 12 kg తగ్గాను.